హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రౌండ్లో ఎంబీబీఎస్ ప్రవేశాలలో సీట్లు పొందిన విద్యార్థులందరూ కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ జారీ చేయటమైనది. అదేంటంటే రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ చేసిన తర్వాత 29వ తేదీ ఆగస్టు 2025 సాయంత్రం 4 గంటల లోపల మీ అందరూ కూడా జాయిన్ కావాలని ఇంతకుముందు 24వ తేదీ నోటిఫికేషన్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చింది కదా. ఇప్పుడు ఆ డేట్ను ఎక్స్టెన్షన్ చేస్తూ 1వ తేదీ సెప్టెంబర్ 2025 మధ్యాహ్నం 3 గంటల వరకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ టైం ఇవ్వడం జరిగింది. అంటే జాయినింగ్ డేటు ఎక్స్టెన్షన్ చేయటం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా టెన్షన్ లేకుండా 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు జాయిన్ అయ్యేందుకు అవకాశం ఉంది. మొదటి రౌండ్లో సీటు పొందిన విద్యార్థులు కంపల్సరిగా మీరు జాయిన్ కావాలి. ఒకవేళ జాయిన్ కాకపోతే 2వ రౌండ్కు ఛాన్స్ అనేది ఉండదు. ఇక రీటైన్ ఆప్షన్ గురించి చాలామంది విద్యార్థులు డౌట్లు అడుగుతున్నారు. రీటైన్ టు కంటిన్యూ అనే ఆప్షన్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇవ్వటం జరుగుతుంది. అంటే రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ అంటే మొదటి రౌండ్లో ఏ కళాశాలలో అయితే మీకు సీట్ వచ్చిందో, మొదటి రౌండ్లో ఏ కళాశాలలో అయితే మీరు జాయిన్ అయ్యారో అదే కళాశాలలో మీరు కంటిన్యూ కావాలి అనుకుంటే రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. రీటైన్ మీ లాగిన్ వెబ్సైట్లో ఈ రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ని మీరు ఎంచుకుంటే మీరు స్లైడింగ్లో వెళ్ళేందుకు వీలు లేకుండా అదే కళాశాలలో మిమ్మల్ని కంటిన్యూ చేస్తారన్నమాట. ఒకవేళ ఈ ఆప్షన్ మాకు వద్దు అనుకుంటే ఆటోమేటిక్గా 2వ రౌండ్కి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మీరు పెట్టుకున్న ప్రయారిటీ ప్రకారం వెబ్ ఆప్షన్స్లో కళాశాలల ఎంపిక మీరు ఏదైతే పెట్టుకున్నారో ఆ కళాశాలల ఎంపిక ప్రకారం ఆటోమేటిక్గా మీకు స్లైడింగ్ అనేది అప్గ్రేడేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ అదే కళాశాలలో మీరు ఉండాలి అనుకుంటే మొదటి రౌండ్లో ఏ కళాశాలలో మీకు సీట్ వచ్చిందో అదే కళాశాలలో మీరు ఉండాలి అనుకుంటే ఆ రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ అనేది మీరు ఎంచుకోవాల్సి వస్తుంది. ఈరోజు రేపు ఖచ్చితంగా ఆ రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ అనేది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యాక్టివేట్ చేస్తుంది, నోటీస్ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అఫిషియల్ వెబ్సైట్ తరచూ చెక్ చేసుకుంటూ ఉండండి. లేదా మేము కూడా మీకు తెలియపరుస్తాము. రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ వచ్చిన తర్వాత ఆ కళాశాలలో కంటిన్యూ అయ్యే వాళ్ళు ఆ ఆప్షన్ని మీరు ఎంచుకోవచ్చు. లేదా మాకు అప్గ్రేడేషన్ కావాలి అని అంటే ఈ ఆప్షన్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక తెలంగాణ విద్యార్థులు చాలామంది కూడా మాకు సీట్ అలాట్మెంట్ ఎప్పుడు చేస్తారు అని వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. చాలామంది కూడా సీట్ అలాట్మెంట్ గురించి ఎదురు చూస్తున్నారు. మీకు అప్డేట్స్ రాగానే ఖచ్చితంగా మీకు తెలియపరుస్తాము. బహుశా ఈరోజు రేపు ఎల్లుండి లోపల ఖచ్చితంగా వాళ్ళు కూడా సీట్ అలాట్మెంట్ చేయాలి. ఎందుకంటే సెప్టెంబర్ 5 నుండి ఎంసీసీ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ మరియు నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ ప్రకారం సెప్టెంబర్ 1 నుండి క్లాసులు మెడికల్ కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు ఎంబీబీఎస్ జాయిన్ అయిన విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవ్వాలి సెప్టెంబర్ 5 నుండి. కాబట్టి ఖచ్చితంగా మీకు తెలంగాణలో కూడా సీట్ అలాట్మెంట్ అనేది మరో 1-2 రోజుల్లో ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా వెయిట్ చేయగలరని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అక్కడ వెబ్ ఆప్షన్స్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ 2-3 రోజుల్లో వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చి వెంటనే కళాశాల అపాల్లో సీట్ అలాట్మెంట్ కూడా ఖచ్చితంగా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక 2-3 రోజుల్లో ఈ ప్రాసెస్ అనేది వెబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తే ఇక అలాట్మెంట్ ఇచ్చినట్టే. వెబ్ ఆప్షన్స్ 1 or 2 డేసే ఇస్తాడు. తర్వాత సీట్ అలాట్మెంట్ ఆటోమేటిక్గా వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకున్న 1 టైం వెబ్ ఆప్షన్స్ ప్రకారం సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఇకపోతే
క్యాప్ కేటగిరీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ వీళ్ళకి ఫస్ట్ రౌండ్లో భర్తీ చేశారు. ఎన్సీసీ మిగతా స్పెషల్ కేటగిరీ విద్యార్థులు మాకు ఎప్పుడు సీట్ స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు సీట్ అలాట్మెంట్లు ఉంటాయి, ఎప్పుడు మాకు లిస్ట్ రిలీజ్ చేస్తారు, ప్రయారిటీ లిస్ట్ అని అడుగుతున్నారు. ఖచ్చితంగా రెండో రౌండ్లో దాదాపు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు కూడా అలాట్మెంట్స్ అనేటివి ఉంటాయి. మీ మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం మీకు అలాట్మెంట్స్ ఉంటాయి. బహుశా ప్రతిరోజు కూడా ఏదో ఒక నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఏ అప్డేట్స్ వచ్చినా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను.